రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా యాదవ జీవితం. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. ఆయన ఈ రోజు మాట్లాడుతూ 30 ఏళ్ళు నేనే ఉంటా. ఉంటాడు సార్? 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు. బాగా వేసేసాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 1.0లో బాబాయ్ వేసేసాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయన, నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగల. ఇప్పుడు 2.0లో తల్లి చెల్లి భార్య జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా, నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. కష్టం రానిదే సుఖం రాదు. అప్పుడు ఆడవయసు 10 ఏళ్లే. వీడెవడండి బాబు క్లాస్ రూమ్ లో పిల్లలకు తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ. క్యారెక్టర్ కూడా అలాంటిది. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వారిని అమ్మ కడుపు మాడా, నీ కుక్క సోది కబుర్లు నాకెందుకురా? జగన్మోహన్ రెడ్డి గారు, మీ క్యారెక్టర్ ఏమిటి? ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఏంటి కుక్క? ఓహో కామెడీ చేస్తున్నావా? మొహం పగిలిపోద్ది పిచ్చాశాలు వేసావుంటే. ఈ రోజుకు నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. ఈయన డూప్లికేట్ 2.0 చిట్టిరెడ్డి. వీళ్ళిద్దరు చాలా తేడా ఉంది సార్. ఈయన సినిమాలో చంపుతాడు, ఈయన నిజంగా చంపుతాడు అంతే. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. లాస్ట్ సారి కొడ్డలి వాడుకున్నాడు, కోడికత్తి వాడుకున్నాడు. ఈసారి ఇంకేమైనా పెద్ద టెక్నికల్ వాడి టెక్నాలజీలు వాడతాడేమో. ఆయనేమో ప్రజల్ని భయపెట్టేస్తున్నాడు.